గతంలో చేతిలో డబ్బులు ఉంటేనే కొనుగోలు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఫోన్ చేతిలో ఉంటే చాలు, ఒక్క క్లిక్తో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. చిన్న చిన్న మొత్తాల్ని సైతం ఆన్లైన్ వేదికగా చేసుకుని వాడుతున్న పరిస్థితి. ఇంతలా వాడుతున్న యూపీఐ మీద ఛార్జీలు విధిస్తే స్పందన ఎలా ఉంటుంది? వారెలా రియాక్ట్ అవుతారన్న దానికి నిదర్శనంగా తాజా ఓ సర్వేను నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారి నుంచి వచ్చిన ఫలితం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సర్వేలో పాల్గొన్న వారిలో 75% మంది తమ అభిప్రాయాల్ని వెల్లడించేందుకు సిద్ధమయ్యారు. వారిలో కేవలం 22% మందే ఫీజు చెల్లించేందుకు సుముఖత వ్యక్తమైంది. సర్వే ప్రకారం 38% మంది యూజర్లు తమ చెల్లింపుల్లో 50% లావాదేవీలకు డెబిట్, క్రెడిట్ లేదంటే ఇతర డిజిటల్ విధానాలు కాకుండా యూపీఐనే ఉపయోగిస్తున్నట్లు తేలింది. జూలై 2వ వారం నుంచి సెప్టెంబర్ 3వ వారం మధ్య నిర్వహించిన సర్వేలోని ప్రశ్నలకు 42,000 మంది సమాధానాలు ఇచ్చారు. మొత్తం 308 జిల్లాల్లో ఈ సర్వే జరిగింది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీల అంశానికి 15,000కు పైనే సమాధానాలు వచ్చినట్లుగా పేర్కొన్నారు. వీరిలో అత్యధికులు ఛార్జీలకు సుముఖంగా లేరు. అంతేకాదు, ఛార్జీల్ని విధించడమే లక్ష్యమైతే యూపీఐ చెల్లింపుల్ని విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉండటం గమనార్హం. 2023-24లో యూపీఐ లావాదేవీలు 57% పెరిగాయి. మొత్తం చెల్లింపులు తొలిసారి 100 బిలియన్లు దాటి 131 బిలియన్లకు చేరుకున్నట్లుగా వెల్లడించారు. ఈ చెల్లింపుల మొత్తాన్ని రూపాయల్లో చూస్తే 199.89 లక్షల కోట్లుగా పేర్కొన్నారు.